బలలో పాలు పొందబోతున్నాం. దేవుని వాక్యంలో కొన్ని మాటలతో జ్ఞాపకం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మళ్ళీ చదువుతాం. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. కనుక ప్రభు బలలో మనం పాలు పొందినట్లుగా మరి ఒక భాగం కూడా చదువుతాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుకుంటాం. 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనది త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కనుక ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి బలలో పాలు పొందినట్లు మనలను యోగ్యముగా సిద్ధపరచునుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో మరి యాకోబు పత్రిక 2:8లో వ్రాయబడిన మాట, మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమని లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల మీరు బావుగానే ప్రవర్తించిన వారగుదురు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను ఆజ్ఞ నెరవేర్చుట మన జీవితంలో ఒక భాగంగా ఉండాలని. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమనే ఆజ్ఞ. చూడండి, మనం ఎవరిని ప్రేమిస్తామంటే మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం కదా. మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనము మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మనకేమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏ ప్రయోజనము ఉండదు. కనుక దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అదేమన్నాడంటే దాని గురించి ఏం మాట్లాడుతూ వచ్చాడు? నీవలే నీ పొరుగువాని ప్రేమించుమనే లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ. ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ అంటే ముఖ్యమైన, అంటే ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు. అంటే నిన్ను ప్రేమించుకుంటావు కదా. ఎవరైనా తాను ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉంటారా? అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను నేను ప్రేమించుకోకపోతే నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తే, నా జీవితం మీద నేనే నిరాశ కలిగి ఉంటే నా జీవితంలో ఏ విధమైనటువంటి సంతోషము ఉండదు. ఏ విధంగా నేను దేవుని యందు ఆనందించే వ్యక్తిగా ఉండను. కాబట్టి నన్ను నేనే ద్వేషించుకోవటం అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే నన్ను నేను ప్రేమించుకుంటాను. అట్లాగే నన్ను నేను ప్రేమించుకున్నట్లే పొరుగు వాడిని కూడా ప్రేమించేవాడుగా నేను ఉండాలనేదే వాక్యంలోని ఆజ్ఞ. నిన్ను ప్రేమించుకుంటున్నావు, మరి పొరుగువాడిని కూడా ప్రేమించాలి. నిన్ను వలే పొరుగువాడిని కూడా ప్రేమించుకో. నిన్ను ప్రేమించుకుంటున్నావు కదా, పొరుగువాడిని కూడా ప్రేమించు అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. కనుక ఈ దినాల్లో ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు కూడి వస్తున్నాము కదా, కలిసి వస్తున్నాము, కలిసి మనం బలలో చేవేస్తున్నాము. ఆ ఒకటే రొట్టెలో ఆ పాత్రలో పాలు పొందుతున్నాము. ఇది ఎలాంటి అనుభవం మనకు అవసరమని జ్ఞాపకం చేస్తుందంటే, నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. నిన్ను ప్రేమించిన వాడినే కాదు,
నిన్ను ప్రేమించిన వాడిని కాదు, నిన్ను ద్వేషించిన వాడిని కూడా ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తావు, కానీ నిన్ను ద్వేషించిన వాడిని కూడా ప్రేమించాలి. నీకు విరోధంగా మాట్లాడిన వాడిని ప్రేమించాలి. నీ శత్రువును కూడా ప్రేమించాలి. నీకు అగైనెస్ట్గా లేకపోతే నీ పైన కుతంత్రాలు పన్నేవాడిని కూడా ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. మనం అంటే మనం అట్లా ప్రేమించం కదా, అందుకే ఆజ్ఞ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైనా నాకు నచ్చకపోతే నేను ప్రేమించను అంటే అది ఆజ్ఞ నెరవేర్చడం కాదు. ఎవరైనా నాకు ఇష్టం లేకపోతే నేను ప్రేమించను. ఎవరైనా నాకు వాళ్ళు ప్రేమించాలని అనిపిస్తేనే ప్రేమిస్తా, వీళ్ళని ప్రేమించకూడదు అంటే నేను వాళ్ళని ప్రేమించను అనేది మనకు ఉండకూడదు అనేది ఈ వాక్యంలోని ఉద్దేశం. ఎంత ఘోరమైన పాపినైనా క్షమించిన దేవుడు, ఎంత కఠినాత్ముడైనా కూడా క్షమించిన దేవుడు, ఎంత మరి భయంకరమైన పరిస్థితి కలిగిన వాడిని కూడా క్షమించిన దేవుడు నిన్ను క్షమించినాడా? నిన్ను క్షమించినప్పుడు నువ్వు కూడా ఇతరులను క్షమించే వాళ్ళకు ఉండాలి, ఇతరులను క్షమించాలి. అలాంటి క్షమించిన అనుభవంలోనే వాడిని ప్రేమించగలుగుతాం. చూడండి, కొంతమందిని చూస్తాం, మరి మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఘోరమైన పాపలమైన కూడా మనల్ని ప్రభువు క్షమించాడు. అట్లాగే మనం ఇతరులను కూడా క్షమించాలని మనల్ని క్షమించాడు. అందువల్ల మనం కొంతమందిని చూస్తే వాళ్ళు అలాంటి క్షమాగుణం కలిగి ఉండరు. వాళ్ళ మీద ఏంటంటే కత్తులు నూరుతూ ఉంటారు, కత్తులు, కారాలు, మిరియాలు నూరుతూ ఉంటారు. ఏమంట? వాళ్లకు కీడు తలపెట్టాలని, వాళ్లకు నష్టం కలుగజేయాలని, వాళ్ళు ఏమని కోరుకుంటారంటే వీడి పీడ విరగడైపోవాలని కోరుకుంటారు. ప్రేమించేవాడుకుండే లక్షణం కాదు అది. వీడి పీడ విరగడైపోతే బాగుండు, వీడు ఎట్లా పోతాడా అని ఎదురు మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది. అది ప్రేమించేవాడుకుండే లక్షణము కాదు. సామాన్యంగా సహజంగా ఇది మన జీవితాల్లో మనం గమనిస్తాం. ఎవరైనా మన మీద ఏదన్నా కొద్దిగా తప్పుగా అన్నారనుకోండి, ఓ మాట అన్నారు, తొందరపడు ఆతరంగా ఓ మాట అన్నారనుకోండి, మన రియాక్షన్ ఎలా ఉంటుందంటే నువ్వు సావా, నువ్వు నాశనం అయిపోను, నీ కళ్ళు పోను, నీ చేతులు తిరిగిపోను, ఇట్లా అంటూ ఉంటాం. కాకపోతే ప్రభు ఉద్దేశం అయితే అట్లా కాదు. ప్రభు అలా అంటలా. ప్రభు వాడి నాశనాన్ని నువ్వు కోరొద్దు, వాడి సావును నువ్వు కోరొద్దు, వాడి కీడును నువ్వు కోరొద్దు, వాడు పడిపోవాలని నువ్వు కోరవద్దు, వాడికి నువ్వు పడిపోవాలని ఏది అడ్డం వేయొద్దు. వాడిని ప్రేమించు. వాడు గుంటలో పడినటువంటి వాడిని పైకి తీయి. వాడు ఏమైనా ఆపదలో ఉంటే, ఇబ్బందులు ఉంటే వాడిని సహాయం చేసి వాడిని ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురా. ప్రేమించేటువంటి లక్షణం గలవారు ఇలా ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు. బలలో పాలు పొందబోయే ముందు మనం ఇది ఒకసారి ఆలోచించాలి. మనమేమో మనల్ని మాత్రమే ప్రేమించుకుంటాం. కొంతమందిని చూస్తాం కదా, భర్త భార్యని ప్రేమించడు, భార్య భర్తను ప్రేమించడు. భర్త మరి ఒకవేళ భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నా పిల్లలను ప్రేమించే వాళ్ళుగా ఉండరు. కొంతమందిని చూస్తాం పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించిన వారుగా ఉంటారు. కొంతమందిని చూస్తాం స్నేహితుల్లో ఎంతో స్వార్థపరులు ఎక్కువ, స్వార్థమే చూసుకుంటారు. స్నేహితుడిని కొన్ని పర్యాయాలు వాళ్ళు కలిగిన ఇబ్బందుల్లో పరామర్శించడం, ఆదరించడం లాంటివి చెయ్యం. తగిలిందా వాడికి తెక్క కుదిరింది, వాడికి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఉంటాం. ఇది దేవుని నియమాలకు విరుద్ధం. ఇలా ఇతరులను నాశనం కోరుకోవడం, ఇతరులను వాళ్ళు నష్టపోవాలని కోరుకోవడం దేవుని నియమాలకు విరుద్ధం. తనను చిలువ వేసిన వారిని కూడా యేసుప్రభు ఒక మాట అన్నాడు. తనను చిలువ వేసిన వారిని, తనకు మేకులు కుట్టిన వారిని, తన పక్కలో బల్లెంతో పొడిచేటువంటి ఆ వ్యక్తిని కూడా, తన యొక్క మరి ముఖంపై ఉమ్మి వేసిన వాడిని కూడా, తనను అపహాస్యం చేస్తున్న వాడిని కూడా యేసుప్రభు ఒక మాట ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు, వీరిని ఏం చేయబాకు నాయన, వాళ్ళకి తెలియదు, పాపం తెలియక చేశారు. అంటే నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించమని చెప్పట్లే ఆయన. నిన్ను ద్వేషించేవాడిని కూడా ప్రేమించు, నిన్ను శిక్షించేవాడిని ప్రేమించు, నీ పైన పడి నిన్ను నిందిస్తున్న వాడిని కూడా ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ నెరవేర్చకపోతే మనం బలలో పాలు పొందలేం. నిన్ను వలె
నీ పొరుగువాడిని ప్రేమించని ఆజ్ఞ నెరవేర్చలేకపోతే ప్రభు బిడ్డలుగా మనం కొనసాగలేం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించనేటువంటి ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞ నీ జీవితంలో ఒక భాగమై ఉండకపోతే నువ్వు దేవుడిని వెంబడించే బిడ్డగా ఉండలేవు. దేవుడు నీకు సహాయం చేయలేడు. దేవుని ఏర్పాటు నువ్వు జరిగించలేని వ్యక్తిగా అయిపోతావు. అందువలన యేసు ప్రభు తనను నిందించిన వారిని, ద్వేషించిన వారిని, కొరడతో కొట్టిన వారిని, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టిన వారిని, ఆయన దాహమైతే తాగడానికి నీళ్ళు అడిగితే చేదు చిరకిచ్చాడంట. వాడిని కూడా క్షమించమని అడిగాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు. క్షమించు. ఈ విధంగా మనం కూడా ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. అంతే చూడండి, కొన్ని పర్యాయాలు మన మీద విరోధంగా, మనకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడతారు, కొంతమంది ప్రవర్తిస్తారు. కొంతమంది అలాంటి ఆ యొక్క పరిస్థితి మనకు కలుగు చేసినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళను క్షమించాలి. వాళ్ళను క్షమించాలనేదే ప్రాముఖ్యంగా ఉంటుంది అని దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తే ఏం చేస్తావు? వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ విషయంలో ఏం చేస్తావు? చక్కగా బాధ్యతగా ఉంటావు, మర్యాదగా ఉంటావు, వాళ్ళను హత్తుకుంటావు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉంటే నువ్వేం చేస్తావు? వాళ్ళకు సహాయము చేస్తావు. కనుక దేవుని యొక్క ఏర్పాటును జరిగించేటువంటి వ్యక్తిగా ఈ లక్షణాలు నీకు అవసరం. అందువలన చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుంటాం. చూడండి, గలతీ 6వ అధ్యాయం దయచేసి చూడండి. గలతీ 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ 6వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు చూద్దాం. 9-10. మనము మేలు చేయుట యందు విసుకక ఎందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదు. ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనం మేలు చేయడంలో విసుక్కోకూడదు. మనం మేలు చేసే విషయంలో విసుక్కోకూడదు. మనం మేలు చేయడంలో విసుక్కోక ఏం చేయాలా? అలసిపోక మేలు చేసిన వారంగా ఉంటే తగిన కాలంలో ఆ యొక్క ఫలితాన్ని మనము అనుభవిస్తాం. అంటే మేలు చేసేటువంటి వ్యక్తిగా మనము ఏం చేయాలంటే విసుక్కోకూడదు, అలసిపోకూడదు. ఎంత మేలు చేస్తామో అంత మంచి మేలును మనం కూడా పొందుతాం. కాబట్టి మీరు మేలు చేయడంలో విసుక్కోవద్దు, మేలు చేసే విషయంలో విసుక్కోవద్దు. అలసిపోయినట్లు ఏదో అలసిపోతాం, ఇంకా ఎందుకంటే నేను చేయలేను అనకూడదు. ఇప్పుడు ఎంతవరకు మేలు చేయగలుగుతాము, నీకు శక్తిని మించి, అంటే నీ సాధ్యమైనంత వరకు, ఇంకా నీ శక్తికి మించి కూడా మేలు చేసి చూడు. నీ జీవితంలో ఎంత మేలును అనుభవిస్తావో అక్కడ రాయబడింది. సరే, కింద 10వ వచనం చూడండి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది, సమయం దొరకదు కొంతమందికి కదా. కొంతమందికి సమయం దొరకదు, మేలు చేసే విషయంలో సమయం ఉండదు. కీడు చేయడానికైతే మాత్రం చాలా త్వరగా టైము కుదురుతుంది. వాళ్ళకి ఏదైనా హాని చేయడానికి మాత్రం వెంటనే సమయం కుదురుతుంది, మేలు చేసే విషయంలో కుదరదు. కనుక ఏం చేయాలంటున్నాడు భక్తుడు? మనకు సమయం దొరికిన కొలది కేటాయించుకోవాలి, మేలు చేయడానికి కేటాయించుకోవాలి. సమయం దొరికిన కొలది ఇతరులకు మేలు చేసే విషయం. అందుకే మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలు చేయుదము. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, విశ్వాస గృహం అంటే దేవుని మందిరంలో నీ తోటి విశ్వాసి విషయంలో నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. నీ తోటి విశ్వాసి విషయంలో చక్కగా ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలి. నీ తోటి విశ్వాసిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నీ తోటి విశ్వాసికి సహాయం చేయగలిగే వ్యక్తిగా ఉండాలి. నీ తోటి విశ్వాసిని వారి ఆపదల్లో, ఇబ్బందుల్లో ఆదుకునే వ్యక్తిగా ఉండాలి. సహవాసంలో ఇది చాలా ప్రాముఖ్యంగా ఉంది. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాల్యకాల మిత్రులు ఉన్నారు, తర్వాత నా యవ్వనకాల మిత్రులు ఉన్నారు, నా ఉద్యోగంలో మిత్రులు ఉన్నారు, నా సేవా జీవితంలో మిత్రులు ఉన్నారు. ఈ మిత్రుల విషయంలో ఏమంటారు, ఏ విధమైనటువంటి సమస్య లేకుండా ఆ మిత్రత్వాన్ని కొనసాగించడానికి ప్రభు ఎంతో సహాయపడుతుంది. ఈరోజు కూడా కొంతమంది విషయంలో
మరి వాళ్ళతో స్నేహం చేసే విషయంలో, సహవాసం కలిగి ఉండే విషయంలో, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళను పరామర్శించే విషయంలో, వాళ్ళ ఆపదలో వాళ్ళకి సహాయకరంగా ఉండే విషయంలో ఎక్కడా కూడా అంటే వెనక్కి తీసే పరిస్థితి లేకుండా ఉండటానికి ప్రభు ఎంతో సహాయపడుతున్నాడు. సరే, ఇక్కడ నా తలంపు ఏంటంటే, నీ తోటి విశ్వాసి విషయంలో నీ పరిస్థితి ఏంటి? నీ తోటి విశ్వాసి విషయంలో నీ యొక్క సంగతి ఏంటి? నీ తోటి విశ్వాసిని ప్రేమిస్తున్నావా? నీ తోటి విశ్వాసికి మేలు చేస్తున్నావా? నీ తోటి విశ్వాసిని గురించి పట్టించుకుంటున్నావా? నీ తోటి విశ్వాసి యొక్క సమస్యలను ఆలోచిస్తున్నావా? నీ తోటి విశ్వాసి యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏం కావాలి? ఒక మాట, చిన్న మాటను చూడండి. మనమేమి మళ్ళు మాణిక్యాలు దిక్కులు వాళ్ళ దగ్గర పోయక్కర్లా వాళ్ళ సమస్య పరిష్కారం అవడానికి. ఒక్క మాట, నేనున్నాను బ్రదర్, ప్రార్థన చేద్దాం పదండి అనండి. అలాంటి అనుభవం మనం కలిగి ఉండేటువంటి వారిని ప్రేమించుట అనే లక్షణాన్ని జ్ఞాపకం చేస్తాం. నీ తోటి విశ్వాసిని ప్రేమించాలి. నీ తోటి విశ్వాసి ఒకవేళ నీ ఎడల ఏదైనా పొరపాటు చేసినా కూడా క్షమించాలి. నీ తోటి విశ్వాసిని నువ్వు క్షమించకపోతే ప్రభువు నేను ఎలా క్షమిస్తాడు? నీ తోటి విశ్వాసిని క్షమించకపోతే ప్రభువు నేను ఎలా క్షమిస్తాడు? వాళ్ళని పొరపాటు చేసి ఉండొచ్చు, కావాలని కాక పొరపాటు చేసి ఉండొచ్చు, ఏదో మనకు వాళ్ళ ద్వారా ఒక ఆపద కీడు సంభవించి ఉండొచ్చు. అయినా కూడా ప్రేమించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే నీ శత్రువుని సైతం ప్రేమించమన్నాడు, నీ విరోధిని ప్రేమించమన్నాడు. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే నీకేం ప్రయోజనం? నిన్ను ద్వేషించిన వాడిని కూడా ప్రేమించు. నీకు ఒక నష్టం చేస్తున్నాడు అయినా కూడా ప్రేమించు. నీ ప్రేమను బట్టి వాడు నీకు నష్టం చేయడం ఆపేస్తాడు. అరే ఏంటి ఇంత నష్టం చేస్తున్నా కానీ నాకు ఇతను ఇంత మేలు చేస్తున్నాడు, ఇంత కష్టం కలిగిస్తున్నా, ఇంత కష్టంగా మాట్లాడుతున్నా నన్ను ప్రేమిస్తున్నాడే. నీలో ఉన్న ప్రేమ ఆ వ్యక్తిలోని ప్రేమ లేని వాడిని ప్రేమలోకి ప్రేమ కలిగేవాడుగా మార్చేస్తావు. నీలో ఉన్న ప్రేమ నిన్ను ప్రేమించిన వాడిని కూడా ప్రేమించేటట్లుగా మార్చేస్తుంది. యేసు ప్రభు మనలను ఎంతో ఘోరమైన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం మారిపోలా? ఆయన ప్రేమలోకి మనం మారిపోయినట్లే మనలో ఉన్న ప్రేమ ఇతరులకు చూపిస్తే వాళ్ళు నీలో ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళుగా మారిపోతారు. ద్వేషించేవాడు సైతం ప్రేమించేవాడుగా మారిపోతాడు. కాబట్టి చూడండి, ఇక్కడ నా తలంపు ఏంటంటే, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుట. తోటి విశ్వాసతో మంచుకుంటున్నామా? సఖ్యత ఉందా? సహవాసం ఉందా? కలిసి సమస్యల్లో కలిసి పంచుకుంటున్నారా? కలిసి నడుస్తున్నారా? కలిసి ఆలోచిస్తున్నారా? కలిసి పరిష్కారం చేసుకుంటున్నారా? వాడికి ఏదైనా సమస్య వస్తే వాడికి ఏదో వచ్చిందిలే మనకేంటని నువ్వు తలకాయ దిప్పుకుని పోతుంటే అది వాడిని ప్రేమించడం కాదు. ప్రభు ఏం కోరుతున్నాడు? ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనేటువంటి ఈ సంగతి నీ తోటి విశ్వాసిని ప్రేమిస్తున్నావా లేదా అనే ఆ విషయము మనకెత్తి చూపిస్తుంది. తోటి విశ్వాసిని ప్రేమించకపోతే దేవుడిని ఏం ప్రేమిస్తావు? చూడండి, అందువల్ల తోటి విశ్వాసిని మన వలె వాళ్ళని కూడా ప్రేమించాలి. వాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉంటారు, కొంతమంది నీకంటే తక్కువ స్థితిలో ఉండొచ్చు, నీకంటే చదువు రానుళ్ళు ఉండొచ్చు, నీకంటే అజ్ఞానులు ఉండొచ్చు, ఒకవేళ నీకంటే గొప్పవాళ్ళు కాకపోయి ఉండొచ్చు. అయితే నీ గొప్పతనం వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి. నీ మంచితనం, నీ ప్రేమ వాళ్లకు పనికి రావాలి. అలాంటి వారుగా మనం ఉండాలని, తోటి విశ్వాసిని ప్రేమించే స్థితి మనకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది మొదటి విషయం. రెండోది, కొలస్సీ పత్రిక, దయచేసి చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీ 4వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుసు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇక్కడ సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుసు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి అన్నది. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసిని ప్రేమిస్తావు, ఓకే, బాగుంది. వాళ్ళు ఇప్పుడు దాకా ప్రేమించబోయిన ఇప్పుడు నుంచి ప్రేమిస్తావు. సంఘానికి వెలపటి వారి విషయంలో నీ సంగతి ఏంటి? సంఘానికి వెలపటి వారి విషయంలో నీ సంగతి ఏంటి?
సంఘానికి వెలుపటి వారిని ప్రేమిస్తున్నావా? సంఘానికి వెలుపటి వారిని గురించి ఏం ఆలోచిస్తున్నావు? వారిని ద్వేషిస్తున్నావా? నేను పరలోకం పోతాను, వాడు నరకం పోతాడని చెప్పుకుంటున్నావా? వాళ్ళని హేళనగా మాట్లాడుతున్నావా? నేను చర్చికి వెళతాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, వాడు దేవుణ్ణి నమ్ముకుని వాడు నరకానికి పోతాడు, పాపి దుర్మార్గుడు అంటున్నావా? నిజమే, పాపంలో ఉన్నాడు, కాదని అనడానికి లేదు. కానీ ఆ పాపంలో ఉన్న వ్యక్తిని ఎలాగ దేవుని ఏర్పాటులోకి తీసుకురావాలనే విషయమై అతన్ని ప్రేమించే అనుభవం నీకు అవసరం. ఎంత ఘోరమైనటువంటి వాడైన యేసు ప్రభువు మార్చేశాడు, ఏమో నిన్ను మార్చలేదా? నువ్వెంత ఘోరమైన వాడు, నిన్ను మార్చలే? అట్లాగే వాళ్ళని కూడా మారుస్తాడేమో. సంఘానికి వెలుపటి వారి విషయంలో నీవు వారిని ప్రేమిస్తున్నావా? సంఘానికి వెలుపటి వారి విషయంలో అంటే అక్కడ వ్రాయబడిన చూడండి, వారి విషయంలో వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. సంఘానికి వెలుపటి వారిని ప్రేమించాలి. సంఘంలో ఉన్న వారినే కాదు, సంఘానికి వెలుపటి వారిని కూడా ప్రేమించాలి. దేవుడు లోకమును ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న వారినందరినీ ప్రేమించాడు, లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. అందుకే ఎంత ఘోరమైన పాపాత్ముడైనా తన ఎద్దుకు రావడానికి అనుమతించాడు. ఎంత ఘోరమైన వాడినైనా తన ఎద్దుకు రావడానికి ప్రభువు ఒప్పుకుంటున్నాడు. మనం ఎందుకు ఒప్పుకోమండి? ఎంత ఘోరమైన వాడినైనా ఒప్పుకుంటున్నాడు. చిలువలో ఆయనకు ఎంత ఘోరమైన అవమానం చేసిన వాడు కూడా ఒప్పుకున్నాడు కదా, అప్పగించిన వాడిని కూడా ఒప్పుకున్నాడు కదా. చిలువలో యేసు ప్రభు చిలువ వేయబడ్డాక అప్పగించిన వాడిని కూడా ఒప్పుకున్నాడు. తను నెరగనని ముమ్మారు అబద్ధమైన పేతురుని ఒప్పుకున్నాడు. లేకపోతే ఇంకా తన మీద తిరుగుబాటు చేసిన సౌలును ఒప్పుకున్నాడు, పౌలుగా మార్చేశాడు. ఎలాంటి వాడినైనా ఆయన ఒప్పుకుంటాడు, ఆయన కొరకు కావాలి వాళ్ళు, అంతే. అదే ఆయన కాన్సెప్ట్. అయితే ఇక్కడ సంఘానికి వెలుపటి వారి ఎడల కొంతమందిని చూస్తాం, భయంకరంగా ఉంటారు, దుర్మార్గులు, సందేహం లేదు. వాళ్ళు భయంకరమైన దుర్మార్గులు, భయంకరంగా ప్రవర్తిస్తారు, బూతులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, మన మీద దాడి చేస్తారు, అవసరమైతే కొడతారు, తిడతారు, కుట్ర చేస్తారు, గొయ్యిదవుతారు, పన్నాగాలు, జిత్తుల మారి పన్నాగాలు కూడా పన్నుతారు. అటువంటి వాడిని కూడా ప్రేమించాలి. ప్రేమించడంలో ఒక లక్షణం ఏంటంటే, వాళ్ళు ఏం చేసినా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఒక లక్షణం. వాళ్ళు ఏం కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఏ పన్నాగాలు విన్నా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం ప్రేమించడంలో ఒక మొదటి మెట్టు. మనం మౌనంగా ఉండం కదా, రివర్స్ మనది ఏమైందా, రివర్స్ అటాక్. వాడు ఏదైనా మన పొరపాటున మన మీద ఏదైనా ఒక తప్పు చేశాడు అనుకోండి, మనం 2 తప్పులు పడిపోతాయి మన నుండి, 2 తప్పులు, డబల్ అటాక్. వాడు నువ్వు ఒకటి కొడితే నేను 2 కొడతాను. యేసు ప్రభు అట్లా అన్నాడా? ఎవడైనా ఒక చెంప మీద నిన్ను కొడితే 2వ చెంప కూడా వానికి చూపు. ఎవరైనా నిన్ను ద్వేషిస్తే, ఎవరైనా నిన్ను తిడితే లేదా కొడితే, వారు నిన్ను ఏదైనా చేస్తే నువ్వు వారి నుంచి తొలగిపోవద్దు, వారి నుంచి పారిపోవద్దు, వారికి 2వ చెంప కూడా చూపించు. కాబట్టి ఎవరైనా కూడా నిన్ను ఏదైనా తప్పు చేసి నీ విధంగా ఇబ్బంది పెడితే, వారు ఏదైనా చేస్తే మౌనముగా ఏం చేయాలా? వదిలిపెట్టాలి, ప్రభువుకు వదిలిపెట్టాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళుగా మనం సంఘానికి వెలుపటి వారి విషయంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. భయంకరమైన వాళ్ళు ఉన్నారు లోకంలో, కాదా? భయంకరమైన వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైన ఉన్నారు తెలుసునా? కత్తితో పొడిచి, ఆ పొడిస్తే వచ్చే పేగులు బయటికి లాగి, పేగులు మెడలు ఎక్కుని, ఈ పేగులు నీ పెనిమిటివి, కూర వండి పెట్టి తింటానన్నాడు ఒకడు. అలాంటి వాడిని కూడా క్షమించాడు. ఒకడంట కత్తితో ఒకడిని పొడిచి పేగులు బయటకు లాగి మెడలో వేసుకుని వెళ్ళి, ఆ చంపిన వాడు భార్య దగ్గరికి వెళ్ళి, ఇవి నీ భర్త పేగులు, ఇవి కూర వండి పెట్టి తింటానన్నాడంట ఒకడు, భయంకరమైన వాడు. వాడిని కూడా ప్రేమించాడు దేవుడు. ఎంత ఘోరమైన వారిని కూడా ఆయన ప్రేమిస్తుంటే మనమేమో ద్వేషిస్తామంటే అది వాక్యంలో ఆజ్ఞను నెరవేర్చినట్లు కాదు. దేవుని యొక్క ఆజ్ఞలో ప్రాముఖ్యతను మనము నెరవేర్చినట్లు కాదు. అందువల్ల సంఘానికి వెలుపటి వారిని కూడా ప్రేమించాలి. దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళని ప్రేమించాలి. నిన్ను ఇబ్బంది పెట్టినా ప్రేమించు, చెప్పా కదా. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమను బట్టి అతను కూడా నిన్ను ప్రేమించేవాడుగా మారిపోతాడు. అలాంటి వారుగా సంఘంలో ఉన్న తోటి విశ్వాసిని ప్రేమించాలి, సంఘానికి వెలుపటి వారిని కూడా ప్రేమించాలి. తర్వాత 1 యోహాను, దయచేసి చూడండి. 1 యోహాను దయచేసి చూడండి, 3వ అధ్యాయం
మొదటి యోహాను 3వ అధ్యాయం. పదిహేడవ వచనం 16-17 చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపది గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఏమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుసును. ఇక్కడ రాయబడింది, నీ యొక్క తోబుట్టు, నీ రక్త సంబంధిని నువ్వు ప్రేమించే వ్యక్తి ఉండాలి. నీ అన్నను, తమ్ముడును, నీ భర్తను, నీ బిడ్డను, నీ యొక్క పేగు పంచుకు పుట్టిన వాడిను, నీ రక్త సంబంధులైన వారిని, నీ బంధువులను ప్రేమించే అనుభవం నీకు ఉండాలి. అందుకే అక్కడేం జ్ఞాపకం చేయబడుతుంది 16లో, ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ప్రేమ ఎట్టిదంట? ప్రేమ ఎట్టిది? ఘోరమైనటువంటి మరి ఆయన మీద చేసిన మరి చిలువ కార్యం అంటే ఘోరం. ఎంత ఘోరమో చెప్పండి. చిలువ మీద ఆయన మీద మోపడం, కొరడాలతో కొట్టడం, ఇవన్నీ కూడా ఘోరమే కదా. ఎంత ప్రాణము తీసే అంత, ప్రాణం పోయే అంతగా ఆయన కొట్టినా కూడా ఆయన ప్రేమించాడు. అంటే ఇందువలన ప్రేమ ఏంటిదో మనకు తెలిసేదిగా ఉంటుంది. ఇందువలన ప్రేమ ఏంటిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. మన రక్త సంబంధులను ప్రేమిస్తున్నామా? మన రక్త సంబంధులను ప్రేమిస్తున్నామా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ బిడ్డలను ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? నీ పేగు పెంచుకుంటున్న తోడబుట్టిన వాళ్ళని ప్రేమిస్తున్నావా? కనుక వాళ్ళల్లో కూడా ఉంటారు. ఎవరు? వీళ్ళల్లో కూడా ఉంటారు పనికి మాలినోడు. మన రక్త సంబంధి మనకు గొయ్యి చేస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. మనతో ఉండేవాడే, మనతో కలిసి భోజనం చేసేవాడు, యేసు ప్రభు మీదకి కలిసి భోజనం చేసేవాడు తన మడమెత్తల యోధ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మనకు కీడు కలుగజేసే మన రక్త సంబంధులను సైతం ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? అని ఎందుకు చెప్తున్నానంటే నాకు అది ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా. మనకు ఎంత విరోధంగా ఉన్నా, మన మీద ఎంత దూషణ మాటలు పలికినా, లేకపోతే మనకు విరోధంగా వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళను ప్రేమించేవారుగా మనం ఉండాలి. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ మీద ఏ పన్నాగాలు పన్నారో, ఏ కుట్రలు చేశారో దేవుడు చూసుకుంటాడు. దేవునికి అప్పగించు. దేవా, నువ్వు నా నిమిత్తమై ప్రాణం పెట్టావు, చనిపోయినా కూడా అందులో నన్ను ప్రేమించేటువంటి నీ ప్రేమ నా ఎడల వెడలు చేస్తూ వచ్చినావు కనుక దీన్ని బట్టి నాకు ప్రేమ అంటే అర్థమైంది. కాబట్టి నేను కూడా నా రక్త సంబంధుల విషయంలో ఇలాంటి ప్రేమనే కలిగి ఉంటాను. ఇప్పుడు చూడండి, అక్కడ 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఏమాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుసును. నువ్వు నీ సహోదరుణ్ణే ప్రేమించలేవు, దేవుని ఎడ ప్రేమిస్తావు? నువ్వు నీ సహోదరుణ్ణే ప్రేమించలేవు, దేవుని ఎలా ప్రేమిస్తావు? కనుక మన యొక్క రక్త సంబంధులను ప్రేమించాలి. వాళ్ళల్లో విగ్రహారాధన చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళల్లో భయంకరమైన పాపం చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళల్లో భయంకరమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. ప్రేమించు. ప్రభు బలలో పాలు పొందుటకైన ఈ ప్రాముఖ్యమైన సూత్రం మనం నేర్చుకుంటే తప్ప ప్రభు బలలో మనం పాలు పొందలేము. ప్రేమించడం నేర్చుకోవాలి. కనుక 3 చూసాం. మొదట ఎవరిని ప్రేమించాలా? తోటి విశ్వాసిని ప్రేమించాలి. రెండోది ఎవరిని ప్రేమించాలా? సంఘానికి వెలుపటి వారిని ప్రేమించాలి. మూడోది ఎవరిని ప్రేమించాలా? మన రక్త సంబంధులను కూడా ప్రేమించాలి. మన రక్త సంబంధిని ప్రేమించలేని వాళ్ళం దేవుడినే ప్రేమిస్తాం? అసలు ప్రేమకు విలువే అర్థమే లేకుండా పోయింది కదా. అందువలన మూడవదిగా మన రక్త సంబంధులను కూడా ప్రేమించే వారంగా మనం ఉండాలి. 4వది చూడండి దయచేసి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం దయచేసి చూడండి, ముగిస్తాను నేను.
ఫిలిప్పీ 2వ అధ్యాయం 29-30 వచనాలు. 29-30 వచనాలు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమైండెను కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని ఘనపరచుడి. ఇక్కడ వ్రాయబడింది 4వ వ్యక్తి ఎవరంటే దైవ సేవకుడిని ప్రేమిస్తున్నావా లేదా? నీ కొరకై, నీ యొక్క క్షేమం కొరకై, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకై, నువ్వు ఆత్మీయంగా బలపడు కొరకై, దేవుని యందు నువ్వు బలపడే వ్యక్తిగా ఉండు కొరకై, నీ కొరకై తన యొక్క ఏం చేస్తున్నాడంట, మీ యొక్క జీవితాల్లో ఉన్న కొదువులు తీర్చుడు కొరకై ఏం చేస్తున్నాడు? తన ప్రాణమైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమై సావునకు సిద్ధమై ఉండేది. మీ నిమిత్తమై ప్రయాసపడుతున్న దైవ సేవకుడిని ప్రేమిస్తున్నావా? మీ నిమిత్తమై ప్రయాసపడుతున్నా మీకున్న కొదువులు, మీకున్న ఆత్మీయతలో కొదువులు, దేవుని యందు భయభక్తుల విషయంలో కొదువులు, దేవుని యొక్క ఏర్పాటులో జీవించడంలో ఉన్నటువంటి కొదువులు తీర్చివేయబడి నిమిత్తమై, ఆ కొదువులు లేకుండా మీ జీవితం పరిపూర్ణం చేయబడి నిమిత్తమై, మీ నిమిత్తమై ప్రయాసపడుతున్న మీ దైవ సేవకుడిని ప్రేమిస్తున్నావా? దైవ సేవకుల్ని ప్రేమిస్తున్నామా? ఇంత చేసి ఇది చేయకపోతే మొత్తం సున్నా. నీకు వాక్యం చెప్తున్న వాడిని ప్రేమించాలి, నీ వాక్యం చెప్తున్న వాడిని మనన చేయాలి, గౌరవించాలి, ఆదరించాలి, ప్రేమించాలి. నీకు వాక్యం చెప్తున్న వాడిని ఘనపరచాలి, నీకు వాక్యం చెప్తున్న వాడికి లోబడాలి, నీకు వాక్యం చెప్తున్న వానికి వాని అవసరతల్లో నీ యొక్క భాగాన్ని నువ్వు సమర్పించుకోవాలి. ప్రేమిస్తున్నామా? దైవ సేవకుని ప్రేమిస్తున్నామా? నిన్ను ప్రేమించుకుంటున్నావు, సందేహం లేదు. ప్రతి ఒక్కరు మనం ప్రేమించుకుంటాం. ఈరోజు చక్కగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ ఛాయ్ కాదు, కాఫీ, సమోసా కాఫీ, మళ్ళీ రాత్రికి డిన్నరు, లంచ్, డిన్నరు, టిఫిను, ఛాయ్, సమోసా, అదే ఇరానీ బిస్కెట్స్ తింటున్నావు, తర్వాత కోలా డ్రింక్స్ తాగుతున్నావు, తర్వాత చలిస్తే దుప్పటి కప్పుకుంటున్నావు, నీకు ఏదైనా ఇంకా వడదెబ్బ తగిలితే ఏసీ ఎక్కుని కూర్చుంటున్నావు. నీ కొరకు నీ జీవితము ప్రభువులో ఎదగాలని నీ నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధమైన నీ పైన ఉన్న దైవ సేవకుడిని ప్రేమిస్తున్నావా? ప్రేమింపబద్దులం. మనం జ్ఞాపకం చేసుకోండి, ప్రేమింపబద్దులం. నీకు వాక్యాన్ని బోధిస్తున్న, వాక్యము చేత నిన్ను తృప్తిపరుస్తున్నా, వాక్యము చేత నిన్ను పోషిస్తున్నా, నీకు మంచి శుద్ధులు లేకపోతే బుద్ధి నేర్పేటువంటి నీ దైవ సేవకుడిని ప్రేమిస్తున్నావా? అందువల్ల ఏం చేయాలా? అతడు మీ అవసరతలు తీర్చబడ్డ కొరకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టలేదంట. ప్రాణమైన లక్ష్య పెట్టలా, అన్నిటికీ తెగించాడు, అన్నిటికీ తెగిస్తున్నాడు, అన్నిటికీ సిద్ధపడి మీ నిమిత్తమై ప్రయాసపడుతున్నాడు. అది వాననక, ఎండనక, పగలనక, రాత్రనక, వర్షమనక, మనసనక, ఆపదలనక, ఇబ్బందులనక, ఎన్నో సమస్యల్లో సేవకుడు నీ కోసం ప్రయాసపడుతున్న సేవకుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? వాళ్ళలో పాలు పొందబోతున్నాం. మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దైవ సేవకుడిని ప్రేమించాలి. ఇది మన జీవితంలో అవసరం. దైవ సేవకులకు ఏం అవసరమో చూడండి. దైవ సేవకులతో వాళ్ళ అవసరతలు ఏంటో తెలుసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్లకు మీరు ఏమైనా చేయగలిగింది చేయండి. మీకు 2 దుప్పట్లు ఉంటే వాళ్ళకు దుప్పటి ఇవ్వండి, మీరు 2 పూట్ల భోజనం ఉంటే వాళ్ళకు 1 పూట భోజనం పెట్టండి. మీ దైవ సేవకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసా? మీ కొరకై, మీ క్షేమం కొరకై పాటుపడుతున్నా మీ దైవ సేవకుడు ఇబ్బంది పడుతుంటే నువ్వేం సుఖపడుతుంటావా? అది ప్రేమించడం కదా కింద వస్తుందా?
నీ కొరకు ప్రయాసపడుతున్నా, పాటుపడుతున్నా, నీ కొద్దులు తీర్చడం కొరకై ప్రయాసపడుతున్నా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు కొనసాగుతున్నా, నీ దైవ సేవకుడు ఇబ్బంది పడుతుంటే నువ్వు సుఖపడతా ఉంటావా? ఆలోచన చేయాలి. అందువల్ల ఈ 4వ విషయంలో దైవ సేవకుడిని ప్రేమించటం మన జీవితంలో తప్పనిసరి. సేవకులను ప్రేమించాలి. సేవకులను ఎంతగా ప్రేమించాలంటే రెట్టింపుగా ప్రేమించాలి. రెట్టింపుగా ప్రేమించాలి. ఒక్క భాగం కాదు, 2 అంతలుగా ప్రేమించాలి. అని నీ కొరకు చేస్తున్న ప్రార్థనలు, నువ్వు ఇవాళ క్షేమంగా ఉన్నావంటే, నీ గుండె లబ్డప్ కొట్టుకుంటుందంటే, నువ్వు తింటున్నావంటే, నువ్వు తిరుగుతున్నావంటే, నువ్వు పని చేసుకుంటున్నావంటే, నువ్వు ఏదైనా కూడా సౌకర్యవంతంగా అనుభవిస్తున్నావంటే, సేవకుని ప్రార్థన, సేవకుని యొక్క కన్నీరు, సేవకుని యొక్క సమర్పణ, నీ కొదువులు తీర్చబడాలని తను ఎంతో ప్రయాసపడుతున్నటువంటి సేవకుని విషయంలో నీ యొక్క ప్రేమ చూపిస్తే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది 4వది. 5వది చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 15:8. కాదు, దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూడండి. 53వ వచనం 6:53. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మాట, ప్రభువుని ప్రేమిస్తున్నామా? ప్రభువుని ప్రేమిస్తున్నామా? యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమిస్తున్నామటానికి ఒక రుజువు ఏంటంటే, ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉండేవాళ్ళంగా ఉంటాం. ప్రభువుని ప్రేమించడం కూడా చాలా ప్రాముఖ్యం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ తోటి విశ్వాసాన్ని కూడా ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, సంఘానికి వెలుబడి వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ యొక్క రక్త సంబంధాలను ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, మీ విషయంలో బాధ్యత దిక్కున్న సేవకుని ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ కొరకై ప్రేమతో తన ప్రాణం పెట్టిన ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నామా? యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామా? యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామా? మన జీవితాల్లో ఇలాంటి అనుభవం కనుక ఉంటే నిరంతరం ఆయన వెంబడిస్తాం. నిరంతరం మన జీవితం ఆయన కొరకే జీవిస్తాం. ఆయన కొరకే మాట్లాడతాం. ఆయన కొరకే పాటుపడతాం. ఆయన కొరకే మనము ముందుకు కొనసాగుతాం. ఆయన లేకుండా ఏమీ చేయం. ఆయన మనం చిరస్సుగా ముట్టుకుంటాం. ఆయన ఆధిపత్యం కింద, ఆయన అధికారం కింద నడుస్తాం. ఆయన ప్రేమిస్తున్నాం అనడానికి అదే రుజువు. ఆయన చెప్పినట్లే చేస్తాం. అలాంటి అనుభవంలో ఉండాలని కోరుతున్నాడు ప్రభు. బలలో పాలు పొందబోయే ముందు పరీక్షించుకోవాలి. నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని ఆజ్ఞ నెరవేర్చాలి. నువ్వు యోగ్యముగా ప్రవర్తించి ప్రభు బలలో పాలు పొందాలి. అయోగ్యంగా ప్రవర్తిస్తే ప్రభు బలలో పాలు పొందలేము. అందువల్ల మనం సరి చేసుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి, యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందాలి. మోకరించండి, మనం బలలో పాలు పొందబోతున్నాం. ఒక క్షణం మోకరించి ప్రార్థనలో ఉండండి.